సెంట్రింగ్ యూనియన్ వారు రేట్లను పెంచడంతో మిగతా యూనియన్ల వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాపీ మేస్త్రి తెల్లాపూర్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఇందిరా పార్కులో జరిగిన ధర్నాలో తాపీ మేస్త్రిల మనోభావాలు దెబ్బతీసేలా సెంట్రింగ్ యూనియన్ పెద్దలు మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తెల్లాపూర్లో తాపీ మేస్త్రులు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరా పార్కులో జరిగిన ధర్నాలో తాడు బొంగరం అంటూ సెంట్రింగ్ యూనియన్ వారు మాట్లాడి తాపీ మేస్త్రులను అవమానించడం సరికాదన్నారు. తాపీ మేస్త్రుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సెంట్రింగ్ యూనియన్ పెద్దలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల కార్మికులు ఐక్యతతో ఉండి సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పారు. కొన్నిసార్లు తాపీ మేస్త్రులు నిర్మాణ సమయంలో పట్టు తప్పి కింద పడిపోయి గాయాలు కావటం, మరణం సంభవించిన సంఘటనలు ఉన్నాయని, అందువలన తాపీ మేస్త్రులకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, తెల్లాపూర్లో యూనియన్ కార్యాలయం కోసం ప్రభుత్వ స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐక్యత తాపీ కార్మికుల 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 ఐక్యత నిర్మాణం యొక్క కార్మికులందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి ఈ ధర్నా ఎందుకు అంటే సెంట్రింగ్ వాళ్ళు రేట్లు పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే మేస్త్రులకు మా పైన భారం పడుతుంది. తద్వారా మేము కూడా స్ట్రైక్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నాము. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే అన్న చెప్పినట్టు వాళ్ళు ఏదైతే మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడారో దాని గురించి వాళ్ళు కొంచెం క్షమాపణ చెప్పాలి. రెండవది, మా యొక్క కార్మికులు పనులు చేసే విషయాలు ఏదైనా పైనుంచి కింద పడ్డా కానీ, ఏదైనా ప్రాణాపాయం జరిగినా కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లబ్ధి కొరకు అదొకటి. రెండవది, ఆ బిల్డరు ఎవరైతే ఉన్నారో, ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. మూడవది ఏంటంటే, ఇప్పుడు చుట్టుపక్కల నుంచి వచ్చాము, కనీసం ఒక 5-6 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏదన్నా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఒక స్థలం మాకు కావాలి, ఒక యూనియన్ ఆఫీస్ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం, మేమంతా కూడా ఒక కమిటీగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి రేపు ఎలక్షన్ల విషయాల్లో కూడా మేము ఏదైనా ఒక పార్టీకి మేము అందరం కూడా మేము సపోర్ట్ చేస్తాము. మాకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అన్నీ ఉన్నాయి. మేమంతా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళము కాబట్టి గవర్నమెంట్ మేము అది కోరుకుంటున్నాము. ఏదైతే నష్టం ఉందో ఈ సెంట్రింగ్ వాళ్ళు జరిగినటువంటి కొంచెం ఈ ఇబ్బందుల వల్ల అందరం ఇబ్బంది పడుతున్నాము. ఈ రేట్ల విషయంలో మాకు కొంచెం సవరణ కావాలి. అదేవిధంగా మేమందరం కూడా ఒక కమిటీ అయిపోయి ఇప్పుడు 10 రోజుల నుంచి పనులు ఆపేసుకొని ఉన్నాము. ఈ యొక్క మాకు న్యాయం కావాలన్న విషయంలో. కాకపోతే సెంట్రింగ్ వల్ల మేము కూడా అంతా అన్నదమ్ములమే, మేమంతా ఒకటే. మేము ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయాలని మాకైతే లేదు, అటువంటి ఉద్దేశం లేదు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటాం. వాళ్ళ మీద మాకు ఎటువంటి ద్వేష భావాలు లేవు. మేమంతా కూడా ఒకటే అని మేము ఒప్పుకుంటున్నాం. మా యొక్క ఈ యొక్క స్ట్రైక్ ఏంటంటే గవర్నమెంట్ ద్వారా సహాయం, రెండవది మా కార్మికులకి ఏదైనా నష్టం జరుగుతుందో దాంట్లో ఒక సహాయం, మూడవది ఇక్కడ మాకు ఒక యూనియన్ ఆఫీస్కి ఏదైనా స్థలం గవర్నమెంట్ నుంచి ఇది కోరుకుంటున్నాం. ఇది మేము కోరుకుంటున్నాం. సెంట్రింగ్ బడాబాబులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడి తాపీ గుండుదారం అని ఏలనగా మాట్లాడారు. కాబట్టి మా తాపీ మేసులు అంతా ఆత్మాభిమానం దెబ్బతింది. కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. వాళ్ళు పెంచిన రేట్లు ఇంటి ఓనర్కి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు పనులు కూడా మాకు తగ్గాయి. తాపీ మేసులకు మేము రేట్లు పెంచలేదు, వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి ఇంకొకటి మమ్మల్ని అవమానించినట్టు మాట్లాడారు. ఈ కార్మికులంతా పని చేసుకుని బతికే వాళ్ళం, వాళ్ళు సపరేట్ మేము సపరేట్ కాదు. వాళ్ళు ఏం చేశారు, అలాగలాగా మేము అలాగా మీరు అలాగా, మా వల్ల మేము బతుకుతున్నాం, మీ వల్ల మీరు బతుకుతున్నారు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. విభేదాలు తీసుకొచ్చేసి చిచ్చు పెట్టేసి మాట్లాడారు. కానీ సెంట్రింగ్ వాళ్ళని అందరినీ అనట్లేదు మేము. ఎవరైతే ఆ స్టేజ్ మీద పెద్ద వాళ్ళు అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళు తాపి గుండు తెచ్చుకొని వీళ్ళు 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వర్క్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మేము 10 లక్షలు 20 లక్షలు పెట్టి మెటీరియల్ కొని మేము పెట్టుబడి పెట్టి మేము నష్టపోతున్నాము. ఆ రకంగా మాట్లాడారు. కానీ సెంట్రింగ్ వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్ కూడా తాపీ బిల్డర్లు మేస్త్రులే ఇచ్చేది అడ్వాన్స్. అది ఇంటి ఓనర్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మెటీరియల్ తెప్పించుకొని వర్క్ చేయించుకుంటూ ఉంటాం. కాబట్టి మేమంతా ఒక అన్నదమ్ముల్లాగా ఇప్పుడు దాకా పని చేసుకుంటా కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు వేరుగా చేసేసి మాట్లాడారు, మమ్మల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడారు.
తాపీ వెనక గుండు వెనక ఏముందని చెప్పేసి మాట్లాడారు. తాపీ గుండు అంటే తాపీ గుండు లేకపోతే జీవితాలే లేవు, బిల్డింగే నిలబడదు. మా డిమాండ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళు రేట్లు ఇంత పెంచితే కాదు, పాత రేట్లే చేయాలి. ఇంకొకటి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అందరు కాదు, సెంటరింగ్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఉన్నారు. బడాబాబులు మాట్లాడారు, వాళ్ళ లబ్ధి పొందడం కోసం మాట్లాడారు, కానీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. రేట్లు అంత రేట్లు అయితే కష్టము, వాళ్ళు ఏదో 5% పెంచుకుంటే పర్వాలేదు, వాళ్ళ రేట్లు పెంచుకున్నందుకు మాకు బాధ లేదు. కాకపోతే మమ్మల్ని అవమానించి మాట్లాడారు. తాపీ మేస్త్రులు చిన్న చేసి మాట్లాడింది సెంటరింగ్ సంఘాలు వాళ్ళు అక్కడ స్టేజ్ మీద, ఇందిరాబాగ్ దగ్గర స్టేజ్ మీద మమ్మల్ని అవమానించి మాట్లాడారు. అది మాకు కావాల్సింది. ఇంకొకటి, మేము ఇక్కడ యూనియన్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి కొద్దిగా స్థలం కావాలి, యూనియన్ ఆఫీస్ కట్టుకుంటాం మేము. మాకు కూడా ఒక గుర్తింపు అనేది కావాలి. ఇక్కడ ఏరియాలో ఎక్కడైనా సరే, మన ఇంద్రనగర్ ఏరియాలో, తెల్లపూరి ఇంద్రనగర్ ఏరియాలో మాకు ఒక ప్లేస్ కావాలి. ఆ తాపీ మేస్త్రులు భవన నిర్మాణ సంబంధించి మొత్తానికి ఈ మన చుట్టుపక్కల తెల్లపూరు, ఈ చుట్టుపక్కల అందరూ మేస్త్రులు, తాపీ మేస్త్రులు అందరూ వచ్చేసారు. ఎల్ఐజీ, ఆర్సీపురం, ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ, తెల్లాపూర్, ఎంఐజీ, చెప్పు, ఉస్మాన్ నగరు, నల్లగండ్ల, గుల్మర్ పార్కు, లింగంపల్లి, కాపురెడ్డి కాలనీ, ఈ చుట్టుపక్కల నుంచి అందరూ, ఆర్సీపురం, ఎక్కడి నుంచి అందరూ వచ్చి పాల్గొంటున్నారు సమ్మెలో. ఈ సమ్మె మేము వీళ్ళు దిగి వచ్చేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తాము. మా తాపీ